మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇవాళ ఏపీ వ్యాప్తంగా ఇంధన ధరల పెంపు నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ శాంతియుత ఆందోళన చేపట్టనుంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. పెట్రోల్, డీజిల్కు దేశంలోనే అత్యధిక ధరలు ఏపీలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంధన ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయి. పేద మధ్య తరగతి ప్రజలకు బ్రతుకు భారమైంది. దీంతో ఇంధన ధరలు తగ్గించాలంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు డిమాండ్ చేయనున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అడిగి తెలుసుకుందాం. రవీంద్ర, చెప్పండి. సో మొత్తం హోల్ ఇండియాలో, మొత్తం యావత్ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లోనే ఈ రకమైన ధరలు మనం చూస్తున్నాం, రైట్? వైఎస్ఆర్సీపీ శాంతియుత ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏంటి కార్యాచరణ, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది దేశవ్యాప్తంగా చూసినా మొత్తం మిగతా అన్ని రాష్ట్రాల్లో పోస్తే కేవలం ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా డీజిల్ అట్లాగే పెట్రోల్ ధరలు ఉన్నాయి. ఒక పెట్రోల్ ధర అయితే ₹113.62 ఉంది. డీజిల్ ధర ₹101 పైగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితి దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల్లో కూడా లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లో స్టేట్ ట్యాక్స్లను ఎక్కువగా పెంచిన నేపథ్యంలోనే ఈ పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీనికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈరోజు నిరసన కార్యక్రమాన్ని అయితే చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈరోజు మరి కొద్దిసేపట్లోనే ఈ నిరసన కార్యక్రమాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. శాంతియుత నిరసన కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఏదైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి ఈ పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేటువంటి విధంగా చర్యలు చేపట్టాలనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు అటు చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ పదే చెప్పారు, ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా ఇంధన ధరలు ఉన్నాయి కాబట్టి వీటిని తగ్గించడానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే తగ్గిస్తామంటూ చెప్పారు. ప్రతి ₹100కి ₹28 ఆంధ్రప్రదేశ్కి ట్యాక్స్ రూపంలో పోతుంది కాబట్టి అందులో సగం తగ్గిస్తానంటూ నారా లోకేష్ పదే చెప్పారు. ఏకంగా ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకొని మరీ ఒక అనౌన్స్మెంట్ చేశారు. తర్వాత యోగాలం పేరుతో చేసినటువంటి పాదయాత్ర సందర్భంగా కూడా అనేక మార్లు ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో కూడా పెట్టినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా కనీసం ఇంధన ధరలను తగ్గించేటువంటి కార్యక్రమం చేయకపోగా మరింతగా పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ భారం రాష్ట్ర ప్రజల మీద ప్రతి రోజుకి కనీసం ₹10 కోట్ల పైగా భారం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా శాంతియుత నిరసన చేపట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులకు వినతిపత్రాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. ఇటీవల మనం చూసాం, గ్యాస్ సిలిండర్ ధర కూడా పెంచేశారు. ఏకంగా ₹1000 వంట గ్యాస్ సిలిండర్ వచ్చినటువంటి పరిస్థితి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ అయితే ₹3,300 పైగా పెరిగినటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎఫెక్ట్ అటు రవాణా రంగంతో పాటు నిత్యావసర వస్తువుల ధరల మీద కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వస్తువులను కొనాలన్నా కూడా సాధారణ మధ్యతరగతి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, వారి బతుకు భారంగా మారినటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ